జ్వాల, అయోధ్య నగరానికి రాజు ఎవరు? దశరథ మహారాజుకి ఎంతమంది భార్యలు? ఎవరెవరు? కౌసల్య, సుమిత్ర, కైకేయి. అప్పుడు దశరథ మహారాజు ఏ యాగం చేస్తాడు? పుత్రకామేష్టి యాగం చేస్తారా? అప్పుడు ఎవరు వస్తారు? ఒక దేవుడు వస్తాడు. ఏం చేస్తాడు అప్పుడు? ఎవరికి ఇస్తాడు అప్పుడు దశరథ మహారాజు పాయసాన్ని? ఇస్తా. అప్పుడు ఎవరు పుడతారు? రాములు వారు. ఇంకెవరు పుడతారు? లక్ష్మణుడు. చెప్పు, బాగా బాగా కూర్చొని చెప్పు. ఎవరు పుడతారు అప్పుడు వాళ్ళకి? దశరథ మహారాజుకి ఎవరు పుడతారు అప్పుడు? ఎవరు పుడతారు? ఎంతమంది కొడుకులు పుడతారు? ఎంతమంది కొడుకులు పుడతారు? దశరథ మహారాజుకి అప్పుడు ఎవరు పుడతారు? రాముడు, శత్రుఘ్నుడు, నలుగురు పుడతారు. ఓకే. రాముల వారికి ఎవరితో పెళ్ళవుతుంది? లక్ష్మణుడికి, భరతుడికి, శత్రుఘ్నుడికి, శృతకీర్తిదేవితో పెళ్ళవుతుంది. అప్పుడు కైకేయి దగ్గర దశరథ మహారాజు ఎవరికి పట్టాభిషేకం చేయాలనుకుంటాడు అని చెప్తారా? ఎవరికి పట్టాభిషేకం చేయాలనుకుంటాడు అని ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు దశరథ మహారాజుకి? జలని దశరథ మహారాజుకి రాముడికి పట్టాభిషేకం చేయకూడదని ఎవరు చెప్తారు? కైకేయి చెప్తుంది. కైకేయికి ఎవరు చెప్తారు? మందర చెప్తుంది. అప్పుడు ఏం చేస్తాడు దశరథ మహారాజు? అప్పుడు ఏం చేస్తాడు? అప్పుడు దశరథ మహారాజు రాముల వారిని ఎక్కడికి పంపిస్తాడు? అడవులకు పంపిస్తాడా? అడవులకు వెళ్ళి రాముడు ఏం కడతాడు అక్కడ? అక్కడికి ఎవరు వస్తారు పర్ణశాల కడితే? ఏమని అడుగుతుంది రాముణ్ణి? నేను ముద్దుగున్నాను, పెళ్లి చేసుకో అంటుంది. అప్పుడు రాముడు ఏం చెప్తాడు? అప్పుడు శూర్పణఖ ఎవరి దగ్గరికి వెళ్తుంది? లక్ష్మణుడి దగ్గరికి వెళ్తా. అప్పుడు లక్ష్మణుడు ఏం చేస్తాడు? కోసేస్తాడు. అప్పుడు శూర్పణఖ ఏం చేస్తుంది? అని చెప్తుందా? చెప్తే అప్పుడు ఎవరికి చెప్తుంది పోయి? రావణాసురుడికే. అప్పుడు రావణాసురుడు ఏం చేస్తాడు? ఎత్తుకెళ్ళిపోతాడా? అప్పుడు సీతమ్మ వారు ఎక్కడుంటారు లంకలో? అవునా? అవునా? అయ్యయ్యో. అప్పుడు తర్వాత రాముడు వస్తాడా? ఎవరెవరు వస్తారు? అప్పుడు బంగారు జింకను తరుముతూ వెళ్తాడు. ఎంతసేపటికి రాడు. అప్పుడు దాని తర్వాత బంగారు జింక తర్వాత రాక్షసుడు అయిపోతుంది బంగారు జింక. అప్పుడు వస్తాడు రాముడా. అప్పుడు వచ్చి ఏం చేస్తాడు? ఏమైంది అని చెప్తారా? అప్పుడు ఎవరు చెప్తారు? సీతమ్మ వారు నువ్వు వెళ్ళి మీ అన్నం తీసుకురా అని చెప్తుందా? అప్పుడు లక్ష్మణ స్వామి ఎక్కడికి వెళ్తాడు?
రావణాసుడిని చంపడానికా? ఆహా. అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు రావణాసురుడు తీసుకుపోతుంటే సీతమ్మ వారు ఏడుస్తుందా? అప్పుడు రావణాసుడు దగ్గర సీతమ్మ వారిని తీసుకురావడానికి ఎవరు వెళ్తారు? రాముడు, ఆంజనేయ స్వామి వెళ్తారా? భరతుడు వెళ్ళడు, ఆంజనేయ స్వామి వెళ్తారు. వెళ్ళి అప్పుడు దేన్ని దాటుకుని వెళ్తారు? దేన్ని దాటుకుని వెళ్తారు? సముద్రం దాటుకొని వెళ్తారు. సముద్రంలో ఏం కడతారు వాళ్ళు? రామసేతు కడతారు. ఆ రామసేతు మీద వెళ్తారు. రామసేతు కడతారు. రామసేతు కట్టి అక్కడికి వెళ్తారు. తీసుకొస్తారు. అప్పుడు ఎవరికి పట్టాభిషేకం జరుగుతుంది? జరుగుతుంది. అప్పుడు ఎవరు పుడతారు రాముడికి తర్వాత? కుసుడు లవుడు పుడతారా? అబ్బా, రామాయణం అయిపోయింది.